ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ జిల్లా మంత్రులకి జగిత్యాల షాక్ తగిలింది అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఇప్పసారా పథకానికి ఇందిరాగాంధీ పేరు పెట్టొద్దన్న తన వ్యాఖ్యలని వక్రీకరించి కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది అన్నారు. కాంగ్రెస్ నేతలకి దమ్ముంటే జీవన్ రెడ్డికి సమాధానం చెప్పాలని, పాలనపై దృష్టి పెట్టి పార్టీని ప్రక్షాళన చేసుకోవాలన్నారు రాకేష్ రెడ్డి. నేను ఒకటే చెప్పాను, దయచేసి ఆ గౌరవనీయమైన మాజీ ప్రధానమంత్రి పేరు పెట్టకండి. ఏదైనా దానికి సూటేబుల్ అయిన ఆ ఇప్పసారకు సూటైన పేరు పెట్టండి, మీ ఇష్టం అది ప్రభుత్వం అని నేను అద్దన్నాను. కావాలంటే మీ ఇష్టం. దాన్ని బట్టి మీకున్నది ఏంది, జగిత్యాల జీవన్ రెడ్డి అంతా మీ గుడ్డలు విప్పాడు. మీరు 2 సంవత్సరాలు చేసిన వ్యాపారం, అవినీతి చిట్టె విప్పాడు. 40 సంవత్సరాలు కాంగ్రెస్కు సేవ చేసిన జీవన్ రెడ్డినే మీరు ఒక గడ్డి పోచలాగించారంటే మీది ఎక్కడ కాంగ్రెస్? దాని షాకు కోల్పోయిన ఇద్దరు ఆ షాకుకు. ఇంకా రెండోది, ఈ కల్తీ కళ్ళుకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా దీన్ని అపోజిషన్ ప్రయత్నం చేశారు. నేను తెలంగాణలో దయచేసి చెప్తున్నా, ఈ అల్ఫాజోలం, ఈ కల్తీ కళ్ళు వ్యాపారులతో సంబంధం ఉన్న వాళ్ళు దయచేసి ఈ ఇప్పసారని ప్రోత్సహించండి. మాకు మహిళలు అంటే చాలా గౌరవము, మాజీ ప్రధానమంత్రి అంటే ఇంకా గౌరవము. మీకే గౌరవం లేదు. బలిదేవత అన్నోళ్ళని ముఖ్యమంత్రి చేసుకుంటారు. 40 ఏళ్ళు పార్టీకి సేవ చేసిన వాళ్ళేమో పార్టీలకి నిలగొడతారు, అవమానపరుస్తారు. ఇది డూప్లికేట్ కాంగ్రెస్, ఇది కౌలుదారులు వెళ్తున్న కాంగ్రెస్, ఇది పట్టాదారుల కాంగ్రెస్ కాదు. ఆయన అన్నాడు, నేను అనలేదు. ఎవడు వేం నరేందర్ రెడ్డి అన్నాడు, ఎవడు పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను అనలేదు. అది నేను అనలేదు. ఎవడు వేం నరేందర్ రెడ్డి అని అన్న వ్యక్తి జీవన్ రెడ్డి. మీకు దమ్ముంటే ఆయన మీద అనండి, జీవన్ రెడ్డి మీద. ఎవడెవడో కౌలుదారులు వచ్చి కాంగ్రెస్ని కబ్జా చేస్తున్నారని అన్న జీవన్ రెడ్డికి సమాధానం చెప్పండి దమ్ముంటే. ఈరోజు ఏది దొరుకుతుందా, డైవర్షన్ చేద్దాం పాలిటిక్స్. కాబట్టి చెప్తున్నాము, దయచేసి ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి.